రెండు రకముల శరీర కంపనలు, రెండు రకముల రోమాంచములు కూడా కలవు. అధిక ఆధ్యాత్మిక పారవశ్యము కలిగినప్పుడు కానీ, భౌతిక పరిస్థితులలో తీవ్రమైన భయము కలిగినప్పుడు కానీ అటువంటి భావనలు ఏర్పడును. ఆధ్యాత్మిక అనుభూతిలో భయమనేది ఉండదు. ఈ సందర్భములో అర్జునుని శరీరములో కనిపించు లక్షణములకు జరుగునను భౌతిక భయమే కారణము. అతని ఇతర లక్షణముల బట్టి ఈ విషయము వ్యక్తమగును. అతడు మిక్కిలి అసహనమునకు గురయ్యెను. సుప్రసిద్ధమైన గాంధీవధనస్సు చేతి నుండి జారిపోతుండెను. తన హృదయము దహించుకుపోతుండుట చేత చర్మము కూడా మండిపోతున్నట్లుగా అతనికి అనుభూతి కలుగుతుండెను. వీటన్నిటికిని దేహాత్మబుద్ధియే కారణము. అసహనము చేత అర్జునుడు యుద్ధరంగములో నిలువలేకపోతుండెను. అంతేకాకుండా ఈ మనోదౌర్బల్యము చేత అతడు తనను తానే మరవసాగెను. భౌతిక విషయముల పట్ల అధికాసక్తి మానవుని అట్టి భ్రాంతిపూరితమైన జీవన స్థితిలో నిలుపును. భయం ద్వితీయాభినివేశతః స్యాత్ అనగా భౌతిక బంధ పరిస్థితుల చేత అధికముగా ప్రభావితులైన వారిలోనే అటువంటి భయము మరియు మానసిక అస్థిరత్వము ఏర్పడును. అర్జునుడు యుద్ధరంగములో బాధాకరములైన విపరీత పరిస్థితులనే దర్శించసాగెను. శత్రువులపై విజయము సాధించినను అతడు ఆనందమును అనుభవించలేడు. ఇక్కడ నిమిత్తాని విపరీతాని అను పదములు ముఖ్యమైనవి. మానవునకు తన తలంపులలో నిరాశ మాత్రమే కనిపించినప్పుడు నేనిక్కడ ఎందుకున్నాను అని భావించును. సాధారణముగా ప్రతి ఒక్కరూ తమ పట్ల, తమ హితము పట్లనే ఆసక్తిని కలిగి ఉందురు. పరమాత్మ పట్ల ఎవ్వరునూ ఆసక్తిని కనపరచరు. శ్రీకృష్ణుని సంకల్పము చేత అర్జునుడు ఇక్కడ తన నిజస్వార్థగతి విషయంలో అజ్ఞానమును ప్రదర్శిస్తుండెను. ప్రతి ఒక్కరి స్వార్థగతి విష్ణువు లేక శ్రీకృష్ణుని పట్లనే ఉండును. బద్ధజీవుడు ఈ విషయమును విస్మరించుట చేతనే భౌతిక క్లేశములను అనుభవించును. యుద్ధరంగములో లభించు విజయము తనకు దుఃఖకారణమే కాగలదని అర్జునుడు భావించెను.